Today's question is, on which day is World Bamboo Day celebrated every year? ప్రతి సంవత్సరం ప్రపంచ వెదురు దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? సెప్టెంబర్ 5th, సెప్టెంబర్ 10th, 12th అండ్ సెప్టెంబర్ 18th. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ 18th. సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 18th రోజున వరల్డ్ బ్యాంబూ డేని నిర్వహిస్తారు. సో ఇది ఎవరి ఇనిషియేటివ్ అంటే వరల్డ్ బ్యాంబూ ఆర్గనైజేషన్ వాళ్ళు 2009లో ఒక కాన్ఫరెన్స్ జరిగిందనమాట. ఏం కాన్ఫరెన్స్ అది? వరల్డ్ బ్యాంబూ కాన్ఫరెన్స్. అది ఎక్కడ జరిగింది? బ్యాంకాక్లో జరిగింది. సో ఈ బ్యాంబూ కాన్ఫరెన్స్ బ్యాంకాక్లో జరిగినప్పుడు వాళ్ళు ఈ వరల్డ్ బ్యాంబూ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. మనం ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 18th వరల్డ్ బ్యాంబూ డేని సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకు అంటే ఈ బ్యాంబూని ప్రమోట్ చేయడం కోసం. సో బ్యాంబూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి బ్యాంబూలో. అండ్ దీన్ని ఎనర్జీ అండ్ హెల్త్ సెక్టర్లో కూడా యూజ్ చేసుకుంటున్నాము, ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. సో అందుకే మనం బ్యాంబూ కల్టివేషన్ని అండ్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ బ్యాంబూ డేని సెలబ్రేట్ చేసుకుందామని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అండ్ మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం బ్యాంబూ డేని ఏ స్టేట్లో సెలబ్రేట్ చేశారు అంటే 2010లో నాగాల్యాండ్ ఫస్ట్ స్టేట్ అనమాట. సో ఇది వరల్డ్ బ్యాంబూ డేని స్టార్ట్ చేసింది, సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ. సో మనకి బ్యాంబూ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం దాన్ని ఫర్నిచర్లో యూజ్ చేస్తాము అండ్ మన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, దీనివల్ల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి మనకి దీనికి. అండ్ ఇది ట్రైబల్ కమ్యూనిటీస్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్గా హిల్లీ ఏరియాస్లో దీన్ని కన్స్ట్రక్షన్ మెటీరియల్గా కూడా యూజ్ చేస్తారు. అండ్ ఈ బ్యాంబూకి మనం ఇలాంటి మట్టి నేలలే ఉండాలి, దీనికి ఇంత వాటరే కావాలి అని ఏముండదు. ఇది ఎక్కడైనా చాలా విరివిగా పెరిగే మొక్క అనమాట. సో అందుకే బ్యాంబూని ఎక్కువగా ప్రమోట్ చేయాలి అని అనుకున్నారు. అండ్ దీనికి మనం పెద్దగా పెస్టిసైడ్స్ అవన్నీ కూడా ఏం వాడాల్సిన అవసరం లేదు. సో బ్యాంబూ ఈ ప్లాంట్లో ప్రతి పార్ట్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్. అండ్ ఇండియాలో 2006-2007 టైంలో నేషనల్ బ్యాంబూ మిషన్ అనేది ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో ఈ నేషనల్ బ్యాంబూ మిషన్ 2006-07లో స్టార్ట్ చేసింది. 2014-15 ఆ టైంలో ఏం చేశారు? దీన్ని మెర్జీ చేశారు. దేంతో మెర్జీ చేశారు? మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్తో మెర్జీ చేశారు 14-15 ఆ టైంలో. తర్వాత దీన్ని 2018లో రీస్ట్రక్చర్డ్ నేషనల్ బ్యాంబూ మిషన్ లాగా తీసుకొచ్చారు. ఈ రీస్ట్రక్చర్డ్ నేషనల్ బ్యాంబూ మిషన్ అంటే ఏంటి? మనకు అందరికీ తెలిసిందే. ఇండియన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 1927లో భాగంగా ఏంటి? బ్యాంబూ అనేది ఒక ట్రీ అనమాట. అంటే దాన్ని ఎవరు పడితే వాళ్ళు కల్టివేట్ చేయకూడదు. దానివల్ల వేరే ప్రోడక్ట్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అవన్నీ కూడా మార్కెటింగ్ చేయడం కూడా జరగదు. రిస్ట్రిక్టెడ్ ట్రీ అనమాట బ్యాంబూ అనేది. కానీ 2017లో ఆ యాక్ట్కి కొన్ని అమెండ్మెంట్స్ చేసి ఈ బ్యాంబూని ట్రీ కేటగిరీలోంచి తీసేశారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా దీన్ని కల్టివేట్ చేయొచ్చు. ఈ బ్యాంబూ కల్టివేషన్ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేయడం కోసమే మనం 2018లో రీస్ట్రక్చర్డ్ నేషనల్ బ్యాంబూ మిషన్ని తీసుకొచ్చాము. అంటే ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇది చాలా విరివిగా పెరిగే మొక్క. అండ్ ట్రైబల్ పీపుల్ దీని నుంచి చాలా బెనిఫిట్స్ పొందుతారు.